ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి ప్రభువా, నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన మీ బిడ్డలు బట్టి ప్రభువా మీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రండి. మర్యాదగాను క్రమముగాను ప్రభువా నీకు మహిమకరంగాను మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము, సమస్త అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని, పాటల ద్వారా నేను మహింపచ్చటకును, నీ వాక్యంలో ప్రభా మేము బలపరచబట్టకును దేవా మీరు కృప చూపించమని మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి భాగం మరి అందరం కలిసి చదివేద్దాం. ఓకే, 2 వచనాలు ఉన్నాయి కనుక దేవుని నామానికి వందనాలండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు కలిపి ఉన్నాయి. అందరం కలిపి చదువుకుందాం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకుని ప్రకారము విశ్వాసమందు స్థిరపరచుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఆయన ఎన్ను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండడేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించబడును. ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నేను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, మీరే మనం సరిచేసి ప్రభా బలపరిచిన నీ కుమారుని స్వరూపులోకి మార్చబడ్డకు దేవా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. చదవబడినటువంటి పౌలు గారు రాసినటువంటి కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం నుండి 6 నుండి 8 వచనాలు ఏదైతే మనం చదువుకున్నామో ఆ వచనాలు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ద డీప్ రూటెడ్ ఫెయిత్. అంటే ప్రభువులో విశ్వాసపు లోతుల్లోకి మనము ఏమంటారు ఎదగటం, లేదంటే కొనసాగటం. ఈ టాపిక్ని మీకు అర్థం చేసుకోవటానికి ఒక సంగతి చెప్తాను. రీసెంట్గా మనకి ఏది ప్యారిస్ ఒలింపిక్స్లో జరిగినప్పుడు లియన్ మార్చండ్ అని ఆయన ఒక ఫ్రెంచ్ స్విమ్మర్, ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి తను ఒక అద్భుతాన్ని చేయగలిగాడు. ఏంటంటే ముందు ఒక రోజులోనే తను 200 మీటర్స్ బటర్ఫ్లై స్విమ్మింగ్ రేస్లో పాల్గొని దానిలో ఒక గోల్డ్ మెడల్ సాధించి మళ్ళీ 2 గంటలాగి మళ్ళీ పూల్లో దిగి మళ్ళీ 200 మీటర్స్ బ్రెత్ స్ట్రోక్ స్విమ్మింగ్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించాడు. సో మనం కనుక గమనించిన ఒలింపిక్లో ఒక గోల్డ్ మెడల్ సాధించడానికే మన వాళ్ళు ఆపసోపాలు పడిపోతూ ఉంటారు కదా. కానీ ఇతను ఒక్క రోజులో 2 గోల్డ్ మెడల్ సాధించాడు. సరే, ఒలింపిక్స్ అయిన తర్వాత తన మీద ఫోర్బ్స్ బుక్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ రాసినప్పుడు తనని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్, నువ్వు ఇంత సక్సెస్ సాధించావు కదా, ఒక్క రోజుల్లోనే బ్యాక్ టు బ్యాక్ నువ్వు 2 రేసుల్లో కూడా గోల్డ్ మెడల్ సాధించావు స్విమ్మింగ్లో. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటున్నప్పుడు తను అన్నాడు, నన్ను మైకెల్ ఫెల్ప్స్ అనేటువంటి ఒక స్విమ్మర్ యొక్క డాక్యుమెంటరీ నన్ను ప్రభావితం చేసింది అన్నాడు. మైకెల్ ఫెల్ప్స్ అంటే ఎవరంటే యాక్చువల్గా యుఎస్ స్విమ్మర్, అమెరికన్ స్విమ్మరు.
వరుసగా 5 ఒలింపిక్స్లో 28 మెడల్స్ సాధించినటువంటి చాలా గొప్ప స్విమ్మర్, ఆల్ టైమ్ గ్రేట్ స్విమ్మర్ అంటారు అతన్ని. మైకేల్ ఫెల్ప్స్ అని యుఎస్లో ఉండే అతను 1980లోనే తను ఒలింపిక్స్లో స్టార్ట్ చేసి వరుసగా కాన్సిక్యూటివ్ ఒలింపిక్స్లో దాదాపు 28 మెడల్స్ సాధించినటువంటి వ్యక్తి స్విమ్మింగ్లో. సో ఇతను అన్నాడు, అతని జీవిత చరిత్ర ఏదైతే డాక్యుమెంటరీ ఉందో అది నన్ను ప్రభావితం చేసింది. ఆ డాక్యుమెంటరీలో నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఏంటి ఆ విషయం అనేటువంటిది కనుక గమనిస్తే, సర్వసాధారణంగా స్విమ్మింగ్ చేసేటప్పుడు సర్ఫేస్ వాటర్లోనే మీకు ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మనం స్విమ్మింగ్ బాగా చేయాలంటే మనం డీప్ వాటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు అంత రెసిస్టెన్స్ ఉండదు. అందుకనే మనము టెక్నికల్గా మాట్లాడాలంటే సర్ఫేస్ వాటర్లో రెసిస్టెంట్ ఉంటుంది, డీప్ వాటర్లో రెసిలియన్స్ ఉంటుంది. సో సర్ఫేస్ వాటర్లో ఏమవుతుందంటే నువ్వు పైన స్విమ్ చేసేటప్పుడు చాలా కరెంటుని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటర్ కరెంటుని. సో ఈ ప్రాసెస్లో నువ్వు నిజంగా ఒక మంచి స్విమ్మర్ కావాలన్నా, లేదంటే ఒక పతకము సాధించేటువంటి ఒక స్విమ్మర్ కావాలంటే నువ్వు ఏం నేర్చుకోవాలి? డీప్ వాటర్ స్విమ్మింగ్ నేర్చుకోవాలి. అంటే డీప్ వాటర్లోకి నువ్వు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నువ్వు అదంత ఈజీ కాదు డీప్ వాటర్లో ఉండటం. అర్థమవుతుందా? పైన ఉండటం, నీళ్ళకి పైన ఉండటం ఈజీనా, లోపలికి వెళ్తాం ఈజీ అమ్మా? నా మాట మీకు అర్థం, పైన చాలా ఈజీగా ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళి ఎక్కువ టైం ఎవరు స్పెండ్ చేయలేరు. సో ఇతను కొన్ని గంటలు శ్రమిస్తాడు రోజుకి, కొన్ని గంటలు అండర్ వాటర్ స్విమ్మింగ్లో తను సాధన చేసి, సో దాన్ని బట్టి ఏం చేశాడు, ఆ ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ కూడా సాధించాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, నేటి క్రైస్తవ్యం కూడా చాలాసార్లు సర్ఫేస్ క్రిస్టియానిటీ అయిపోయింది. మనకి డీప్ వాటర్ క్రిస్టియానిటీ ఉందా, సర్ఫేస్ క్రిస్టియానిటీ ఉందా? నా మాట మీకు అర్థమవుతుందా? సర్ఫేస్ క్రిస్టియానిటీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే టైడ్స్ ఎక్కువ ఉంటాయి, కరెంట్ ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో రెసిస్టెన్స్ తగ్గాలంటే ఇప్పుడు ఏం చేయాలి? డీప్ వాటర్ నేర్చుకోవాలి. ఈరోజు క్రైస్తవ జీవితం ఎట్లయిందంటే పైనే మనకేమి ఏమంటారు, క్రైస్తవ జీవితం, దేవునితో నడక, ఇదంతా కూడా పైపై వ్యవహారమే. పైన కనపడేది ఆ సర్ఫేస్ క్రిస్టియానిటీ పెరిగిపోతూ ఉంది. అందుకని మనము సర్ఫేస్ క్రిస్టియానిటీ ఎప్పుడైతే జీవిస్తున్నామో ఆబ్వియస్గా రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు మన జీవితాల్లో రెసిస్టెన్స్ తగ్గి రెసిలియన్స్ పెరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? డీప్ వాటర్లోకి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో మన మూలాలు, మన జీవితం ఏదో పైన ప్రభు కొరకు జీవించడం వల్ల ప్రయోజనం లేదమ్మా. పైన ఏదో చర్చికి రావటం వల్ల ప్రయోజనం ఏం లేదు. పైన మనం చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల ప్రయోజనం ఏమి లేదు. పైన మనం చేసే భక్తి వల్ల ప్రయోజనం లేదు. నిజంగా క్రైస్తవ జీవితం యొక్క సారాన్ని మనం అనుభవించగలగాలంటే, నిజంగా క్రైస్తవ జీవితం యొక్క బ్లెస్సింగ్ని మనం అనుభవించాలంటే, యు నీడ్ టు లెర్న్ టు గో డీప్ ఇన్ టు క్రిస్టియన్ లైఫ్. పైన ఏదటం మానేయండి, పైన ప్రభు కొరకు జీవించడం మానేయండి. డోంట్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ విత్ సర్ఫేస్ క్రిస్టియానిటీ. దేవుడు మనల్ని పైన జీవించమని కోరుకోవట్లే. సో రెసిస్టెన్స్ దేని బట్టి వస్తుంది, వాటర్ కరెంట్స్ దేని బట్టి వస్తున్నాయి, ఎందుకు మనం అపోజిషన్ ఎదుర్కొంటున్నాం అంటే చాలాసార్లు బికాస్ ఆఫ్ ద సర్ఫేస్ క్రిస్టియానిటీ. మీరు కనుక గమనిస్తే ముత్యాలు ఎక్కడ దొరుకుతాయమ్మా? సముద్రం పైన దొరికితే అందరూ భలే వేసుకొస్తారు ముత్యాలు, అవునా కదా? కానీ అంత తేలిక దొరకవు ముత్యాలు. ఎక్కడ దొరుకుతాయి? అంతర్భాగాల్లోకి వెళ్ళాలి.
యు నీడ్ టు గో టు ఇన్ ద డీప్ పార్ట్స్ ఆఫ్ ద సీ. డీప్ పార్ట్స్ ఆఫ్ ద ఓషన్లో కూడా అంత త్వరగా దొరకదు. సో నిజంగానే మనము ఏమంటారు, ఒక బ్లెస్సెడ్ క్రిస్టియన్ లైఫ్ని మనం అనుభవించాలంటే యు నీడ్ టు లెర్న్ టు గో డీప్ ఇన్ యువర్ ఫెయిత్. మన విశ్వాస జీవితంలో పైపైన జీవితం, పైపై భక్తి, పైపై ప్రార్థనలు, పైపై వాక్యాలు చదువుకోవటాలు, పైపై వాక్యాలు వింటాలు, వీటి వల్ల ప్రయోజనం లేదు. వీటి వల్ల మీకు ఒరిగేదేం లేదు. మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవడం తప్పితే ఏమి ఉండదు దాంట్లో. ఏదో నేను భక్తి కలిగి ఉన్నానని మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకుంటారు, నేను ప్రార్థన చేస్తున్నానని మీరు సాటిస్ఫై చేసుకుంటారు. కానీ మన క్రైస్తవ జీవితంలో దానికి పెద్ద విలువేమీ లేదు. యాకోబు తన 12 మంది కుమారులను పిలిచి ఆశీర్వదించినప్పుడు మనందరికీ తెలుసు, యాకోబు 12 మంది కుమారులు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? యోసేపును బాగా ప్రేమించాడు. సరే, అది రైటా రాంగా అనేటువంటిది మీరు ఆల్రెడీ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ విన్నారు కనుక మీకు తెలుసు అది రైటా రాంగా కదా. బట్ ఎనీహౌ, ఈ 12 మంది కుమారులను ఆశీర్వదించేటువంటి క్రమంలో యోసేపు కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబు ఆశీర్వదించిన విధానం ఏంటో మీరు గమనిస్తే చూడండి, అక్కడ ఏం రాయబడింది? క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ. ఈ మాట మనకి దేవుని వాక్యంలో చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఇట్స్ నోవేర్ రిటన్. అంటే ఆ రోజుల్లో యాకోబుకి ఇంత ఆలోచన ఎక్కడొచ్చిందో మనకు తెలియదు. కానీ 12 కుమారులను దీవించేటువంటి క్రమంలో యోసేపు దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబు యొక్క డిజైర్ ఏంటంటే, హీ వాంట్స్ గాడ్ టు బ్లెస్ హిమ్ వెరీ డీప్. అగాధ జలముల దీవెనలు అంటే మీరు కనుక గమనిస్తే 49వ అధ్యాయంలో యాకోబు 12 మంది కుమారులు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు అది జస్ట్ ఊరికే అది ఆయన ఆశీర్వాదం మాత్రమే కాదు, దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆ గోత్రాల యొక్క ఫ్యూచర్ని మాట్లాడుతున్నాడు. ప్రతి గోత్రము కూడా ఆ గోత్రం యొక్క భవిష్యత్తు ఏం కాబోతుందో, ఈ భవిష్యత్తులో ఈ గోత్రం యొక్క ప్రజలు ఎట్లా ఉండబోతున్నారో అనేటువంటి దాన్ని ప్రొఫెటిక్ గా మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ హిస్ డిజైర్ ఫర్ ద 12 ట్రైబ్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ద ప్రొఫెటిక్ అటరెన్స్ రిగార్డింగ్ ద 12 ట్రైబ్స్. యాకోబు ఆ యొక్క కుమారులను దీవించేటప్పుడు కేవలం వారిని దీవెనగానే మాత్రమే కాదు, వారి భవిష్యత్తును కూడా చూస్తున్నాడు. సో ప్రొఫెటికల్ గా వారి యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. సో యోసేపు యొక్క గోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబు ఆ భవిష్యత్తును ఎట్లా చూస్తున్నాడంటే, ద హౌస్ ఆఫ్ జోసెఫ్ ఈస్ గోయింగ్ టు గో డీప్ ఇన్ టు ద బ్లెస్సింగ్. అంటే దేవుని యొక్క ఆశీర్వాదంలో పై ఆశీర్వాదం కాదు, ఎటువంటి ఆశీర్వాదం కావాలనుకుంటున్నాడు? అగాధ జలముల దీవెనలు. అంటే ద బ్లెస్సింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద డీప్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఒక రకంగా మీరు గమనిస్తే 12 మంది కుమారుల్లో కూడా ఎవరు ఎక్కువగా ఆశీర్వదించబడ్డారు? నా మాట మీకు అర్థమవుతుందా? ఈవెన్ ఫిజికల్గా మనం చూసినా కానీ అసలు 12 మంది కుమారుల్లో దేవునితో డీప్గా నడిచిన వాడు ఎవరు? యోసేపు. ఆ డీప్ బ్లెస్సింగ్స్ అనుభవించిన వాడు ఎవరు? యోసేపు. అందుకనే ఆ గోత్రాల డివిజన్లో వచ్చేటప్పటికి, ల్యాండ్ డివిజన్లో వచ్చేటప్పటికి దేవుడు యోసేపుకి ఎన్ని పోర్షన్స్ ఇచ్చాడు? డబుల్ పోర్షన్ ఇచ్చాడు. నిజానికి దేవుడు న్యాచురల్ లాకి ఎగైనెస్ట్గా ప్రవర్తించాడు అక్కడ. ఆయన దేవుడు అన్నిసార్లు ఆయన న్యాచురల్ లా ప్రకారం పనిచేయడు. అర్థమవుతుందా? న్యాచురల్ లా ప్రకారం డబుల్ పోర్షన్ ఎవరికి ఇవ్వాలి? పెద్దోడికి ఇవ్వాలి, రూబేన్కి ఇవ్వాలి. యోసేపు ఎవరు? లాస్ట్ బట్ 1, అవునా కదా? ఇంకా యోసేపు తర్వాత బెన్యామీన్ ఉన్నాడు, బట్ యోసేపు ఈజ్ లాస్ట్ బట్ 1. మరి అటువంటి చివరోడికి ఎందుకు డబుల్ పోర్షన్ ఇచ్చాడు?
ఎందుకు యోసేపు యొక్క జీవితం అంతగా ఆశీర్వదించబడింది? బికాజ్ హీ హ్యాడ్ డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్. మిగతా వాళ్ళందరూ కూడా పైపైన ప్రభు కోసం బతికిన వాళ్ళే, కానీ యోసేపు హీ వెంట్ టు ద డీప్ పార్ట్ ఆఫ్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. నేనంటానమ్మా, క్రైస్తవ జీవితంలో పైపైన బతికే వాళ్ళ జీవితాలకినూ లోతుగా వెళ్ళే జీవితాలకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. పైపైన మనం బ్రతికి మళ్ళీ మనం సాటిస్ఫై చేసుకోవడం తప్పితే మీకు పెద్ద ఒరిగేదేమి ఉండదు. కానీ నిజంగా క్రైస్తవ జీవితం యొక్క సారాన్ని మనం అనుభవించాలంటే, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆ బ్లెస్సింగ్ని గనక మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే, యు నీడ్ టు లెర్న్ డీప్ విత్ గాడ్. దేవునితో లోతుల్లో నడవటం నేర్చుకోవాలి, లోతుల్లో జీవించడం నేర్చుకోవాలి. సో ఆబ్వియస్గా యోసేపు యొక్క వ్యక్తిగత జీవితంలో మిగతా 11 మంది కంటే యోసేపు జీవితం చాలా భిన్నంగా కనబడతా ఉంది. మిగతా 11 మందిని దేవుడు దీవించిన దానికంటే యోసేపుని దేవుడు దీవించిన విధానం చాలా ప్రత్యేకంగా కనబడతా ఉంది. సో అప్పుడు యోసేపు యొక్క జీవితంలో ఉన్నటువంటి సినారియోనే కాదు, ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈవెన్ లుకింగ్ ఇన్ టు ద ఫ్యూచర్, హౌ ద హౌస్ ఆఫ్ జోసెఫ్ ఇస్ గోయింగ్ టు బి. యోసేపు యొక్క ఇల్లు ఎట్లా ఉండబోతా ఉంది, సో యోసేపు యొక్క భవిష్యత్ ఎట్లా ఉండబోతా ఉంది అంటున్నప్పుడు యాకోబు కూడా చాలా ఏమంటారంటే ప్రొఫెటిక్గా, ఒక రకంగా చెప్పాలంటే చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అంటే ఆబ్వియస్గా అమ్మా, కొడుకుల గురించి తండ్రికి తెలిసినంత ఎవరికి తెలియదు. పిల్లల గురించి ఎవరు బాగా తెలుసు? మీరు వెళ్ళి మీ టీచర్లు అడిగితే వాళ్ళు ఏం చెప్తారమ్మా? సండే స్కూల్ టీచర్లు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? పాస్టర్లు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మీ పిల్లల గురించి ఎవరు బాగా తెలుస్తుంది? ప్రపంచంలో పిల్లల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరో? తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి ఫస్ట్ హ్యాండ్ తల్లిదండ్రులు మీరు అబ్జర్వ్ చేయండి మీ పిల్లల్ని. మీ పిల్లల్లో ఉన్నటువంటి పొటెన్షియల్ మీరు పైకి తీసుకొని రావాలి యాజ్ పేరెంట్స్. సో ఆబ్వియస్గా 12 మంది కుమారుల యొక్క గమనము బాగా తెలిసివాడెవరు? తండ్రిగా యాకోబు తెలుసు. సో హీ నోస్ ద ప్రెసెంట్ స్టేచర్ ఆఫ్ జోసెఫ్ అండ్ ఈస్ ఆల్సో డిజైరింగ్ ద ఫ్యూచర్ స్టేచర్ ఆఫ్ జోసెఫ్. యోసేపు యొక్క ప్రస్తుతము దేవునికి తెలుసు, యోసేపు యొక్క భవిష్యత్తును కూడా యాకోబు ఆయన ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నాడు. సో ఆబ్వియస్గా యోసేపు యొక్క ప్రెజెంట్ మీరు చూసుకున్నా, యోసేపు యొక్క ఫ్యూచర్ చూసుకున్నా, దానిలో ఒక ఫినామినన్ చాలా కట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఏంటది? యోసేపుకు దేవునికి ఉన్నటువంటి సంబంధం కానీ, యోసేపును దేవుడు ఆశీర్వదించిన విధానము కానీ, లేదంటే భవిష్యత్తు కానీ ప్రస్తుతం కానీ అన్నిట్లో కనబడుతున్న ఒకే ఒక కామన్ ఆస్పెక్ట్ ఏంటంటే, క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతో నింపబడినటువంటి వాడు యోసేపు. హీ డిడ్ నాట్ లీడ్ ఏ లైఫ్ ఆఫ్ సర్ఫేస్ క్రిస్టియానిటీ. సర్ఫేస్ క్రిస్టియానిటీ బతికిన వాడు కాదు యోసేపు. యోసేపు తన జీవితాన్ని అలవాటు చేసుకుంది ఏంటంటే, అగాధ జలముల్లో దేవునితో సంబంధం ఏంటో ఆయన అర్థం చేసుకున్నాడు. దేవునితో లోతుల్లోకి వెళ్ళినప్పుడు జీవితం ఎట్లా ఉంటుందో, జీవితం ఏ రకంగా దీవించబడుతుందో, అది ప్రస్తుతంలోనే కాదు ఈవెన్ భవిష్యత్తులో కూడా ఆ దీవెన ఎట్లా కొనసాగుద్దో, యోసేపుకు దేవునికి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది దాన్ని పోర్ట్రే చేస్తూ ఉంది. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అందుకే చాలా ప్రత్యేకంగా యాకోబు దీవించాడు యోసేపు ఒక్కడి విషయంలోనే. బికాస్ హీ న్యూ యోసేపుకు ఎటువంటి దేవునితో సంబంధం ఉంది. యోసేపు సర్ఫేస్ క్రిస్టియన్గా బతికిన వాడు కాదు. యోసేపుకి దేవునితో డీప్ రూటెడ్ ఫెయిత్ ఉంది. చాలా అంతర్భాగాల్లో దీర్ఘముగా దేవునితో జీవించిన వాడు గనక, కాబట్టే యోసేపు యొక్క జీవితం డిఫరెంట్గా కనబడతా ఉంది. అమ్మా మీకు సంగతి చెప్పనా, యోసేపు యొక్క సక్సెస్ తన స్కిల్ని బట్టి కాదు, యోసేపు యొక్క సక్సెస్ దేవునితో తనకున్న సంబంధాన్ని బట్టి.
దట్స్ వాట్ యూ నీడ్ టు రియలైజ్. మన సక్సెస్ మన స్కిల్ని బట్టి కాదమ్మా. మనం ఏం చేస్తున్నామంటే సక్సెస్ స్కిల్ని బట్టి అనుకొని స్కిల్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ సక్సెస్ అనేటువంటిది స్కిల్ మీద ఆధారపడి ఉండదు. సక్సెస్ అనేటువంటిది దేవునితో రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఎవరైతే దేవునితో సంబంధాన్ని వాళ్ళు పెంపొందించుకుంటారో ఆబ్వియస్గా వాళ్ళ జీవితంలో సక్సీడ్ అవుతారు. సక్సెస్ కోసం వాళ్ళు ప్రయత్నం చేయక్కర్లే. ఏమా యోసేపు ఎక్కడన్నా ప్రధానమంత్రి పోస్ట్ కోసం ఏమన్నా బయోడేటా సబ్మిట్ చేశాడా? లేదంటే ప్రధానమంత్రి పోస్ట్ కోసం ప్రయత్నం చేశాడా? కనీసం ఏమన్నా అప్లై చేసుకున్నాడా? కానీ దేవుడు తీసుకెళ్లి తిన్నగా ప్రధానమంత్రిని ఎందుకు చేశాడు? సక్సెస్ కోసం ఆరాటపడినవాడు కాదు. అమ్మా, దేవునితో నీ సంబంధం డీప్ రూటెడ్గా ఉంటే నువ్వు సక్సెస్ కొరకు ప్రయత్నం చేయక్కర్లా. సక్సెస్ నిన్ను వెంబడిస్తుంది. సక్సెస్ కొరకు నువ్వు ఆరాటపడక్కర్లేదు. కారణం ఏంటంటే సక్సెస్ వచ్చేది మన స్కిల్స్ని బట్టి కాదు. సక్సెస్ వచ్చేది మన రిలేషన్షిప్ని బట్టి. అందుకనే యోసేపు యొక్క జీవితం గమనిస్తున్నప్పుడు యాకోబుకు అర్థమైపోయింది, యోసేపు చిన్నోడు కాదు. యోసేపును ఆల్రెడీ దేవుడు ఎట్లా నడిపిస్తున్నాడు? చాలా ప్రత్యేకంగా నడిపిస్తున్నాడు. ఈ 12 మందిలో యోసేపుని దేవుడు ప్రత్యేకంగా నడిపిస్తున్నాడు. కాబట్టి యోసేపు యొక్క భవిష్యత్తు చూస్తున్నప్పుడు కూడా యాకోబుకి ఎట్లా కనబడతా ఉంది? గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ హిమ్ డీప్లీ విత్ ద బ్లెస్సింగ్స్. అందుకేమన్నాడు? అగాధ జలముల దీవెనలతో యోసేపు నింపబడుగాక అనేటువంటి ఆ డిజైర్ని యాకోబు యోసేపు పట్ల కలిగి ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేనేమంటానంటే ఈ రోజుల్లో 21st సెంచరీలో మనకున్న ప్రాబ్లం ఏంటంటే అన్నీ పైపోయినాయి. మన సంబంధాలు పైపోయినాయి, దేవునితో మన నడక కూడా పైపోయినాయి. అంత సర్ఫేస్ లెవెల్లో బతుకుతూ ఉంటాం. దెర్ ఈజ్ నో డీప్ రూటెడ్ రిలేషన్షిప్స్ ఎవరికి లేవు, డీప్ రూటెడ్ ఫెయిత్ ఎవరికి లేదు. మనం దేంతో సాటిస్ఫై అయిపోతున్నాం? సర్ఫేస్ క్రిస్టియానిటీతో మనం సాటిస్ఫై అయిపోతున్నాం. సర్ఫేస్ లెవెల్ క్రైస్తవ జీవితంతో మనం ఆ రకంగా సాటిస్ఫై అయిపోతున్నాం. అందుకనే సాతానుగాడికి మన జీవితాల్లో గమనిస్తే 3 రకాలైనటువంటి స్ట్రాటజీ వాడికి ఉంది మన జీవితంలో. అది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితము ఆశీర్వదించబడకుండా, మనము దేవునితో డీప్ రూటెడ్ ఫెయిత్లోకి మనము ప్రవేశించకుండా ఎవడు అడ్డుపడతా ఉంటాడు? సాతానుగాడు అడ్డుపడతా ఉంటాడు. సాతానుగాడి యొక్క ప్రధానమైనటువంటి స్ట్రాటజీస్ ఏంటి అనేటువంటి కనుక గమనిస్తే జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిది, వాడు నీకు దేవుని వాక్యం మీద డౌట్ క్రియేట్ చేస్తాడు. దేవుని వాక్యం అట్లా చెప్తుంది కానీ పాస్టర్ గారు మేము పెరిగిన విధానం అది కాదు, మా బంధువులు అది కోరుకోరు, మా స్నేహితులు అది కోరుకోరు. జాగ్రత్త గమనించండి. తప్పటడుగు ఎక్కడేస్తున్నాం మనం? అసలు మనం తప్పటడుగు వేసేదే దేవుని వాక్యం విషయంలో. బీ కేర్ఫుల్. సాతానుగాడి స్ట్రాటజీ అదే. వాడు ముందు ఏం చేస్తా అంటే దేవుని వాక్యం మీద నీకు డౌట్ క్రియేట్ చేస్తాడు. రైట్? బాగా గంట సేపు చాలా చక్కగా కూర్చొని చాలా శ్రద్ధగా దేవుని వాక్యం భలే వింటారు. బయటకు వెళ్ళంగానే వాడు అంటాడు ఇది నిజమా అంటాడు. అయిపోయింది, గంట ప్రసంగం గాన్ కేసు. అవునా కదా? అవునా? ఆ పాస్టర్ గారు అట్ట చెప్తాడులే, ఆయనకేం తెలుసు, పాస్టర్ గారు అట్ట అని చెప్తాడులే, ఇది ఎక్కడ నిజంలే, ఇట్లా ఎవరు బ్రతకగలరులే, ఇట్లా ఎవరు చేయగలరులే. ఎందుకు దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం బాగానే ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు దాన్ని అవలంబించే విషయంలో మనకు ప్రాబ్లం వస్తుందంటే సాధారణ బయటికి వెళ్ళగానే మనం పెట్టే అనుమానం ఇదే, ఇది నిజమా? సో ఆదివారం పాస్టర్ గారు అట్టని చెప్తాడు, ఆయన వరకు అది కరెక్టు. కానీ మనకు వచ్చేటప్పటికి మన పరిస్థితులు వేరు, మన విధానాలు వేరు, మన కుటుంబాలు వేరు, మన నేపథ్యం వేరు.
ఇవన్నీ ఎవడు కలిగేస్తున్నాడమ్మా? అందుకని గంట సేపు విన్న వాక్యం ఎక్కడ పోతుంది బయటికి వెళ్ళిన తర్వాత? అసలు చెట్టు కూడా దాటక్కర్లే. మనం బండి స్టాండ్ తీసేటప్పటికే వాడు ముందేమంటాడు, ఇది నిజమా అంటాడు. అంటే ఎప్పటి వరకు మీరు విన్నది నిజము కాదు, ఇది వేరు, ఆ బయట ఉన్న ప్రపంచం వేరు. ఇక్కడ చెప్పేది వేరు, ఆ బయట ఉన్న ఛాలెంజెస్ వేరు, బయట ఉన్న ప్రాబ్లమ్స్ వేరు. నా మాట మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ అ సేటన్ స్ట్రాటజీ. వాడు ఏం చేస్తాడు ముందు? హీ క్రియేట్స్ ఏ డౌట్. అందుకనే అబమ్మ విషయంలో కూడా అదే అన్నాడు, ఇది నిజమా? చెప్పండి, దేవుడు ఎక్కడైనా అబద్ధం ఆడతాడా? మాట్లాడరేంటమ్మా? దేవుని వాక్యం ఎక్కడైనా అబద్ధం చెప్పుద్దా? మరి ఇది నిజమా అంటే దాని అర్థం ఏంటి? అది బుద్ధిహీనత కాదు? ఇప్పుడు నువ్వు నిజమా అని ఎవరడుతావు? ఇప్పుడు నీకు ఎవరైనా వచ్చి ఒక విషయం చెప్పారనుకోమ్మా, నువ్వు ముందేమంటావు? ఇది నిజమేనా అని అంటావు. ఎందుకు నిజమేనంటావు? నీకు ఆ వార్త మోసుకొచ్చాడు కూడా నీలాంటాడు కనుక. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు అబద్ధాలు ఆడతావు, వాడు అబద్ధాలు ఆడతాడు. కాబట్టి ఇది నిజమా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నావు. ఏమని మాట్లాడేంటమ్మా? నిజమేనా? ఇది నిజమా అని ఎవరు అడుగుతారు? ఎందుకు అడుగుతారు? ఆ మాట మీద మీకు నమ్మకం లేదు. మీ మాట మీద నీకు నమ్మకం లేదు, ఎదురువాడి మాట మీద నమ్మకం లేదు. కాబట్టి మనం ప్రతిదీ కూడా మళ్ళీ ఏం చేస్తాం? మనం ఇది నిజమా అని కన్ఫర్మ్ చేసుకుంటాం. అదే దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అనొచ్చా మనం? మరి ఎప్పుడైనా అసలు దేవుడు అబద్ధం ఆడతాడా? సో ఆబ్వియస్గా ఈ ప్రశ్న దేవుని విషయంలో ఇట్ ఈస్ ఇర్రెలవెంట్, బికాస్ గాడ్ డస్ నాట్ స్పీక్ ఎ లై. సో దేవుని వాక్యం ఇది చెప్తుంది, దేవుని మాట ఇది చెప్తుంది అని గంట సేపు ప్రసంగం చేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పటికి ప్రసంగాలు ఎక్కడ పోతున్నాయి, ఏమైపోతున్నాయి అంటే సాతానుగాడు అక్కడ ఉండి ఏమంటున్నాడు, ఇది నిజమా? మీ ఇప్పటిదాకా విన్నది విన్నారు కానీ వినిన్సాలు ఈ ప్రపంచం వేరు, ఆ ప్రపంచం వేరు. ఏ ప్రపంచం? మందిరంలో ప్రపంచం వేరు. అక్కడ పాస్టర్ గారు లోకంలో జీవించట్లా, ఆయన పరలోకంలో జీవిస్తున్నాడు కాబోలు. మాట్లాడరేంటమ్మా? పాస్టర్ గారు లోకంలో బతుకుతున్నాడా, పరలోకంలో బతుకుతున్నాడా? సో ఇక్కడ చెప్పే విషయాలు మీ ఒక్కరికైనా నాకు కూడానా? సో అందరికీ వర్తిస్తాయా లేదా? మరి ఎందుకు పాస్టర్ గారికి అయితే వర్తిస్తాయి, మాకైతే వర్తించని ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఎవరికైనా ఒకటే కదా. బీ కేర్ఫుల్. సాతానుగాడి స్ట్రాటజీ అది. రెండోది ఏం చేస్తాంటే సాతానుగాడు కరెక్ట్గా దేవుడు ఏది మాట్లాడతాడో మీకు బయటికి వెళ్ళిన తర్వాత దానికి ఆపోజిట్ చెప్తాడు. అందుకే రిలాక్స్ అయిపోతారు. ఇక్కడేమో ప్రభు అంటున్నాడు, అరే బాబు మీరు విగ్రహారాధన చేయొద్దురా అంటాడు. ఆడు బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటాడు సాతానుగాడు? ఏం కాదురా భయ్, ఏం కాదు, ఏమి కాదు, మీరు చావనే ప్రభు ఏమన్నాడు, ఈ పండు తినమున మీరు చనిపోతారు. అది దేవుని వాక్యం. సాతానుగాడు ఏమన్నాడు? హీ చేంజెస్ గాడ్స్ వర్డ్. అందుకని మీరు గమనించారా, గంట సేపు ఇక్కడ దేవుని వాక్యం వింటున్నప్పుడు అవును దేవుని కొరకు జీవించాలి, అవును దేవుని కొరకు నిర్ణయం తీసుకోవాలి. బయటికి వెళ్ళంగానే ఏమండి పాస్టర్ గారు మాట్లాడు కానీ లోకంలో అట్లా జరుగుద్దండి, లోకంలో సాధ్యమేనండి, అయ్య బాబోయ్ బంధువుల మధ్య నిజంగా జరుగుద్దా? కాబట్టి అది జరగనే జరగదు. ఏం జరగదు? పాస్టర్ గారు ఈ గంట సేపు మొత్తుకుంది జరగనే జరగదు. ఏం జరుగుద్ది? మీరు అనుకున్న మట్టి జరిగిపోద్ది. ఏమనుకో జరిగిపోద్దమ్మా? మీరు అనుకున్న మట్టికి జరిగిపోద్ది. కానీ ఎవరు అన్నట్టు జరగదు? దేవుని వాక్యం చెప్పినట్టు జరగనే జరగదు. పాస్టర్ గారు చెప్పినట్టు జరగనే జరగదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు మన జీవితాల్లో దేవుని వాక్యం పనిచేయట్లే? ఆ దేవుని వాక్యాన్ని ఉండనిట్టే సాతానుగాడు. మీరు మందిరంలో ఉండి బయటకు అడుగు పెట్టంగానే వాడు ఏం చేస్తున్నాడు? హీఈస్ క్రియేటింగ్ ద డౌట్ ఆన్ గాడ్స్ వర్డ్. మూడోది ఏం చేస్తాడు? వాడు దేవుని యొక్క మోటివ్స్ని కూడా డిస్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. దేవుడు పండు తినొద్దన్నాడు. సాతానుగాడు ఏం చేశాడు? మీరు పండు
తినొచ్చు, మీరు చచ్చిపోరు అని అక్కడితో వదిలిపెట్టలా. ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ప్రేమను వీళ్ళు ప్రశ్నించే విధంగా దేవుని మీద అనుమానం క్రియేట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలే వలె ఉందురనియు దేవునికి తెలియను. అంటే అర్థం ఏంటి? అరే అబ్బాయి, దేవుడు ఊరకే మిమ్మల్ని తినొద్దనలా. ఇది తిన్నప్పుడు మీరు ఏమైపోతారు? దేవదూతలు అయిపోతారు. కాబట్టి దేవునికి ఏం తెలుసు? మీరు దేవదూతలు అయిపోతారు కాబట్టి, తనకి కాంపిటీషన్గా మీరు వస్తారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? మీకు తినొద్దని ఊరికే చెప్పాడు. అంటే దాని అర్థమైంది. ఇప్పుడు ఎవరి ప్రేమను నువ్వు శంకిస్తున్నావు ఈ ప్రాసెస్లో? ఏమా, దేవుని మాటను వినకపోవటం అనేటువంటిది దేని బట్టి వస్తుందంటే, వెన్ యు ఆర్ డౌటింగ్ గాడ్స్ గుడ్నెస్. అది ప్రమాదం. నువ్వు దేవుని మాటను ఎప్పుడు అతిక్రమిస్తావంటే, దేవుని మంచితనాన్ని నువ్వు ప్రశ్నించినప్పుడు. సో సాతానుగాడు ఏం చేస్తాడంటే, నిన్ను దేవుని మంచితనాన్ని ప్రశ్నించేటట్లుగా వాడు ప్రేరేపిస్తాడు. అందుకని మీరు గమనించారా, మన జీవితాల్లో ఎక్కువగా మనం మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు ప్రేమిస్తున్నాడు పాస్టర్ గారు, 100% దేవుడు ప్రేమిస్తున్నాడు పాస్టర్ గారు అని అంటామా? అనాను. ఏమంటావు? ఏంటోనండి, దేవుడు వదిలిపెట్టేశాడు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు పట్టించుకోవట్లేదు అంటే నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావు? అంటే దేని క్వశ్చన్ చేస్తున్నావు? దేవుని యొక్క మంచితనాన్ని ప్రశ్నిస్తున్నావు. జాగ్రత్త. ఇది సాతాను యొక్క స్ట్రాటజీ. ఈ ప్రాసెస్లో జాగ్రత్త గమనించండి, వాడు దేన్ని అటాక్ చేస్తున్నాడు తెలుసా? నీ జీవితంలో నీ ఎదుగుదలకు, నీ ఆశీర్వాదానికి కారణమైనటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు వదిలిపెట్టేటట్టుగా సాతానుగాడు స్ట్రాటజీ వేస్తున్నాడు. వాడు తెలుసు నీ స్పిరిచువల్ గ్రోత్ దేవుని వాక్యాన్ని బట్టే అని. వాడి తెలుసు నీ జీవితంలో అగాధ జలముల ఆశీర్వాదం వచ్చేది దేని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టే. అందుకనే వాడు ఏం చేస్తాడంటే, నువ్వు గంట సేపు దేవుని వాక్యం విన్నప్పుడు వాడిని డిస్టర్బ్ చేయడు. వాడు డిస్టర్బ్ చేయడు. గంట సేపు వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్తే వాడు ఏం చేస్తాడు? వాడు నువ్వు గంట సేపు విన్న వాక్యం మీద ఒక ప్రశ్న తీసుకొస్తాడు. ఆ ప్రశ్న తీసుకురాగానే విన్న వాక్యం అంతా పోయి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు గంట సేపు విన్న దేవుని వాక్యం వేస్ట్ అయిపోయింది. సో ఆబ్వియస్గా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు? ఆ వారం దినాల్లో దేవుని వాక్యం చెప్పినట్లుగా నువ్వు జీవించకుండా, దేవుని వాక్యం నీ విధేయత చూపించినప్పుడు నీకు వచ్చేటువంటి ఆశీర్వాదం నీకు రాకుండా ఈ మందిరం బయట వాడిని కట్టుబడుతున్నాడు. జాగ్రత్త. వాడెంతో దూరం రాడు. హీఈస్ రైట్ ఎట్ ద గేట్. ఆ రైట్ ఎట్ ద గేట్లో వాడు ఏం చేస్తున్నాడంటే, హీ క్రియేట్స్ ద డౌట్ ఇన్ యువర్ మైండ్ రిగార్డింగ్ ద వర్డ్ దట్ యు హ్యావ్ హర్డ్ ఫర్ ఆల్మోస్ట్ 1 hour. కొంతమంది అయితే దేవుని వాక్యాన్ని వినరనుకోండి. నేను దేవుని వాక్యం వినని వారి గురించి మాట్లాడట్లేదు. కానీ దేవుని వాక్యం విన్నప్పటికీ కూడా అది మన జీవితాల్లో ఆశీర్వాదం రావటం లేదంటే, అది మన జీవితాల్లో ఒక మార్పు తీసుకొని రావట్లేదంటే, అది మన జీవితాల్లో దేవునితో లోతైన అనుభవంలోకి తీసుకొని వెళ్ళలేదంటే, నువ్వు విన్న వాక్యం దుర్వినియోగం అయిపోయింది. జాగ్రత్త. నువ్వు విన్న వాక్యం ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది. కారణం ఏంటంటే, సాతానుగాడు వాడు సక్సీడ్ అయ్యాడు. నువ్వు విన్న వాక్యంలోనే వాడు నీకు అనుమానం క్రియేట్ చేస్తాడు. నువ్వు విన్న వాక్యంలోనే వాడు నీకు ఒక ప్రశ్న తీసుకొస్తాడు. నువ్వు విన్న వాక్యంలో నుండే వాడు నువ్వు దేవుని మంచితనాన్ని సంశయించేటట్లుగా వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఒక్కసారి అది వచ్చిందంటే ఇది జరగడానికి పెద్ద టైం ఏం పట్టదమ్మా? చెప్పండి. సాతానుగాడితో అవ్వమ్మ ఎంతసేపు మాట్లాడింది? 1 గంట మాట్లాడిందే. ఏమ్మా, సాతానుగాడితో ఎంతసేపు మాట్లాడిందమ్మా? ఎంతసేపు మాట్లాడింది? సో మీరు బయటికి వెళ్ళిన తర్వాత సాతానుగాడిని మీతో ఎంతసేపు మాట్లాడాలనుకున్నారు?
ఇప్పుడు ప్రతి ఒక్కరితో వాడు గంటసేపు మాట్లాడు, ఎందుకంటే 100 మంది ఉన్నారు, కవర్ చేయలేడు. అవునా? ఇక్కడ 100 మంది వాక్యం వింటున్నారు కాబట్టి ఆబ్వియస్గా వాడికి 100 మంది బొట్లు ఉన్నారు బయట రెడీగా. మీరేమో చర్చ్ సర్వీస్ ఎప్పుడైపోతా అని చూస్తారు, వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు చర్చ్ సర్వీస్ ఎప్పుడైపోతా అని. రాగానే వాళ్ళు ఏం చేస్తారు, మీ అందరితో ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకుంటారు. హలో హలో మీ దగ్గర మైక్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, బయట వెళ్ళేటప్పుడు టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీస్తారు కదా, అట్లాగా మీ 100 మంది దగ్గర 100 మంది వస్తారు, వచ్చి ఇంటర్వ్యూ తీస్తారు. హలో, ఇప్పటిదాకా మీరు ఏం వాక్యం విన్నారు, ఇది నిజమా, అయిపోయింది. ఆ చెట్టు దగ్గర ఉంటారు వాళ్ళు, అసలు దూరంగా కూడా ఉండరు. మీ బండి స్టాండ్ తీసేలోపు మిమ్మల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ప్రశ్న వేసేస్తారు. ఆ ప్రశ్న వేసి మీరు దగ్గర సమాధానం కూడా రాబెట్టేస్తారు. సమాధానం రాబెట్టిన తర్వాత అయిపోయింది, ఇంకా విన్న వాక్యం అంతా ఫ్లాట్. ఇక వారం అంతా దేవుని వాక్యం మనకి గుర్తుంటుందా? అవునా? అసలు మీలో ఎంతమందికి సండే విన్న వాక్యం మళ్ళీ సండే గుర్తుకొస్తుంది? సండే దాకా గుర్తుంటుందా? ఉండదు. ఇక్కడ నుండి వెళ్ళిన 5 నిమిషాల్లో ఆ వాక్యం అంతా కూడా అయిపోతుంది. కారణం ఏంటంటే సాతాను గాడికి తెలుసు, వాడి స్ట్రాటజీనే అది. హీ నోస్ దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే వచ్చే ప్రమాదం వాడికి తెలుసు గనక, మీరు దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా ఆ వాక్యం విషయంలో మీకు అనుమానం రేబట్టి వాడేం చేస్తా అంటే, మీరు విన్న దేవుని వాక్యం మీ జీవితానికి ప్రయోజనకరం కాకుండా ఇక్కడే వాడు సెటిల్ చేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాడు. అందుకని ఇంటికి వెళ్ళంగానే స్టార్ట్. ఏం స్టార్ట్? ఏంటోనండి, గంట సేపు మందిరంలో కూర్చుంటే భలే ప్రశాంతంగా ఉంది, ఇంటికి రాగానే ఏమైందమ్మా? ఇక్కడ నుండి మీరు ఇంటికి వెళ్ళే దారిలోనే వాక్యం అంతా గాయమైపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇంకేముంది, మళ్ళా పోరాటం స్టార్ట్, మన ప్రాబ్లం స్టార్ట్. బీ కేర్ఫుల్. సాతానుగాడి యొక్క బలమైన స్ట్రాటజీ. అందుకే పౌలు గారు ఈ 2 వచనాల్లో 4 విషయాలు అద్భుతంగా చెప్తాడు. ఒక రకంగా చెప్పాలంటే వాకింగ్ విత్ క్రైస్ట్ గురించి మాట్లాడతాడు ఆయన కదా. మీరు 6వ వచనం నుండి మీరు 8వ వచనంకి వెళ్ళేటప్పటికి చివరి భాగంలో ఏమని రాయబడింది అక్కడ కదా, నడుచుదము. యాక్చువల్గా ఇంగ్లీష్లో ముందు వస్తుంది, కానీ తెలుగులో లాస్ట్లో ఉంటుంది. 7వ వచనం ఏముంది అక్కడ? నడుచుకొనుడి, ఆయన యందుండి నడుచుకొనుడి. వాకింగ్ విత్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవునితో మన నడకలో ఎటువంటి నడక మనం కలిగి ఉండాలి అనటానికి పౌలు గారు అద్భుతమైనటువంటి 4 వర్డ్ పిక్చర్స్ మాట్లాడతాడు. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ వర్డ్ పిక్చర్స్. ఆ 4 వర్డ్ పిక్చర్ చూసుకొని మనం ముగిద్దాం. దానిలో మొట్టమొదటి ఏమంటున్నాడంటే, కావున ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. అంటే ఈ వచనంలో 2 మెటాఫర్స్ మాట్లాడుతున్నాడు. ఏంటది? ఒకటి, ఆయన యందు వేరుపారిన వారై. వేరుపారటం అనేటువంటిది దేనికి సంబంధించింది? దేనికి సంబంధించిన? వేళ్ళు దేనికి ఉంటాయమ్మ? నేను ఏదో అడిగినట్టు అట్టాలు చెప్తారని చెప్పండి. వేళ్ళు దేనికి ఉంటాయి చెప్పండి? చెట్టుకుంటాయి. సో ఆబ్వియస్గా దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? చెట్టు గురించి మాట్లాడాడు. అర్థం చెట్టును చూపించి క్రైస్తవ నడక ఎట్లా ఉండాలో మాట్లాడుతున్నాడు. రెండోది ఏమంటున్నాడు? ఇంటి వలె కట్టబడచ్చు. అంటే హౌస్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏ రకంగా కట్టబడాలనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. వేర్లకు ఉన్నటువంటి స్వభావం ఏంటి? పైన అవి నేల మీద ఉంటాయా, నేల యొక్క లోపలి భాగాల్లోకి వెళ్తాయా? అర్థమవుతుందా? సో వేర్లు పైన ఉంటే పెద్ద గాలి వచ్చినప్పుడు చెట్టు ఏమవుతుంది? పడిపోతుంది. సో ఇప్పుడు ఈ జీవితంలో దేవునితో నడక ఎట్లా ఉండాలి? వేరు పారిన వారే. అంటే క్రైస్తవ జీవితంలో యు హ్యావ్ టు గో డీప్ ఇన్ టు ద స్క్రిప్చర్స్, రూటెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్. నేలలో వేర్లు ఎట్లాగైతే పాతుకుపోతాయో క్రైస్తవ జీవితం అనేటువంటిది దేవుని వాక్యములో పాతుకుపోవాలి. యు హ్యావ్ టు బి డీప్ రూటెడ్ ఇన్ స్క్రిప్చర్.
ఒక రకంగా జాగ్రత్త గమనించండి, వేళ్ళకున్నటువంటి ఏమంటారు రోల్ ఏంటి, పాత్ర ఏంటి అనేటువంటిది గమనిస్తే 2 రకాలైనటువంటి పాత్రలు మనకు ఉంటాయి. ఒకటి, వేర్లు లోపలికి వెళ్ళి ఏం చేస్తాయి, సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేస్తుంది. పోషక విలువలు కలిగినటువంటి పదార్థాలను ఏం చేస్తుంది, వేళ్ళు లోపలికి వెళ్ళి వాటిని అబ్జార్బ్ చేస్తుంది. రెండోది, వేళ్ళు ఏం చేస్తాయి, స్టెబిలిటీని తీసుకొస్తాయి. సో క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్తున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, నీ జీవితంలో 2 రకాలైనటువంటి అడ్వాంటేజెస్ వస్తాయి. ఒకటి, నువ్వు క్రైస్తవ జీవితంలో ఎదగటానికి కావలసినటువంటి పోషకపు విలువలన్నీ కూడా దేని నుండి తీసుకొస్తావు, నువ్వు దేవుని వాక్యంలోండి తీసుకొని రావటం ద్వారా నీ జీవితానికి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎక్కడి తెచ్చుకుంటావు, దేవుని వాక్యంలోండి తెచ్చుకుంటావు. రెండోది ఏమన్నాడు, ఆ హౌస్ ఏమంటారు, ఆ చెట్టు స్టేబుల్గా ఉంటుంది. అవునా? ఎందుకంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి హుద్దుతో వస్తుంది. వచ్చిందా రాలేదా? జీవితంలో ఒకసారి చాలు హుద్దుద్ అనుభవం, మళ్ళా రావాలని ఎవరు కోరుకోరు. ఏమా హుద్దుదమ్మా మళ్ళా రా అంటాం మనం, రైట్? జీవితంలో ఒక్కసారి వచ్చింది. సో స్టామ్ ఒక్కసారిగా వచ్చింది అనుకోండి అమ్మా, చెట్టు పడిపోయినట్టు అర్థం ఏంటి? మిగతా అప్పుడంతా చెట్టులాగా అది నటించింది అని అర్థం. చెట్టులాగా అది నటించింది. ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో, స్టామ్ వచ్చిందో, అది అడ్డంగా కూలిపోయింది. దాని అర్థం ఏంటి? దాని వేళ్ళు లోపలికి వెళ్ళలేదు, దాని వేర్లు లోపలికి వెళ్ళలేదు. ఒకవేళ గనక నీ జీవితం గనక దేవుని వాక్యము లోతుల్లోకి వెళ్తే యు విల్ బి స్టేబుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఎందుకు మన జీవితాల్లో అన్స్టేబిలిటీ వస్తుంది? ఒకరోజు ఒకలాగా ఉంటాం, ఇంకో రోజు ఇంకొకలాగా ఉంటాం. ఒకరోజు ఒకలాగా ఉంటుంది మన యొక్క ఏమంటారు, ఇంకో రోజు ఇంకొకలాగా ఉంటుంది. ఎందుకు మూడ్స్ చేంజ్ అవుతున్నాయి? ఎందుకు మన ఆలోచనలు చేంజ్ అవుతున్నాయి? ఎందుకు స్టేబుల్గా ఒకదానికి కట్టుబడి మన దేవుని వాక్యంలో జీవించలేకపోతున్నామంటే నీ వేర్లు లోతుగా లేవు, పైపైన తిరుగుతున్నాయి కనుక. దేర్ ఈజ్ నో స్టెబిలిటీ టు లైఫ్. కాబట్టి క్రైస్తవ జీవితంలో గమనించండి, మన నడకలో మొట్టమొదటిది పౌలు గారు ఏమంటారంటే వేరు పారినటువంటి అనుభవం కావాలి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యముతో మనము లోతైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఏమవుతుంది, మన జీవితము ఫ్లరిష్ అవ్వటానికి కావలసినటువంటి న్యూట్రియంట్స్ మన దేవుని వాక్యం నుండి అబ్జర్వ్ చేసుకుంటాం. అలానే అన్ని పరిస్థితుల్లో కూడా అది స్టామ్స్ వచ్చినా స్టామ్స్ లేకపోయినా, ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం లేకపోయినా, అన్ని పరిస్థితుల్లో కూడా బ్యాలెన్స్డ్గా స్టేబుల్గా ఉండటానికి ఆ దేవుని వాక్యం నిన్ను నిలబెట్టుద్ది. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. రెండో విషయం కనుక గమనిస్తే ఏమన్నాడు, ఇంటి వలె కట్టబడుచు. జాగ్రత్త గమనించండి, వేర్లు భూమికి కింద ఉంటాయా పైన ఉంటాయా? భూమికి కింద ఉంటాయి. బిల్డింగ్ భూమికి కింద ఉంటుందా పైన ఉంటుందా? అంటే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, నీ వేర్లు బాగా లోతుకెళ్ళాయి అనుకో, పైన బిల్డింగ్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా క్రైస్తవ జీవితం కొంతమంది అనుకుంటారు కదా, లోపల కనపడే భక్తే కదమ్మా, బయట కూడా కనపడాలి నీ క్రైస్తవ జీవితం. సో క్రైస్తవ జీవితంలో దేర్ ఆర్ 2 డైమెన్షన్స్. ఒకటి, దేవుని వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళే అనుభవం ఉండాలి. దేవుని వాక్యం యొక్క లోతుల్లోకి నువ్వు వెళ్ళే కొద్దీ బయటికి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ వస్తుంది. దట్ ఈస్ యువర్ స్పిరిచువల్ లైఫ్. జాగ్రత్తగా గమనించండి, బిల్డింగ్ టాల్గా వెళ్తుందా లేదా బిల్డింగ్ షార్ట్గా ఉంటుందా? రైట్? వేర్లు ఎంత లోపలికి వెళ్తే బిల్డింగు, చెట్టు అంత పైకి వెళ్తుంది, బిల్డింగ్ అంత పైకి వెళ్తుంది. ఒకటి లోపలికి వెళ్ళే డైమెన్షన్ అయితే, ఇంకోటి బయటికి వచ్చే డైమెన్షన్. అమ్మ, క్రైస్తవ జీవితం రహస్యమైన జీవితం కాదు. నువ్వు దేవునితో నడిచేటువంటి నడక అది రహస్యంగా ఉండేటువంటిది కాదు. నువ్వు ఎప్పుడైతే దేవునితో నువ్వు డీప్ రూటెడ్ ఫెయిత్ నువ్వు కలిగి ఉంటావో, నీ జీవితం యొక్క సూపర్ స్ట్రక్చర్లో కూడా
ఆ యొక్క క్లారిటీ కనబడుతుంది. అందుకని ఏమంటాడు అక్కడ, మీరు ఇంటి వలె కట్టబడచ్చు. ఇంట్లో ఒక రూమ్ ఉంటుందా, మల్టిపుల్ రూమ్స్ ఉంటాయా? సో మల్టిపుల్ రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, వేరుల్లోండి వచ్చే చెట్టు ఒకటే కానీ బిల్డింగ్కి వచ్చేటప్పటికి అనేకమైన రూమ్స్ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? బిల్డింగ్ అనేటువంటిది ఇట్ రిఫర్స్ టు ద కమ్యూనిటీ. బిల్డింగ్ దగ్గర వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడవే కాదు, యు ఆర్ పార్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ. సంఘంలో నువ్వు భాగం, సహవాసంలో భాగం. సో నీ ఎదుగుదల ఎక్కడ కనబడుతుంది? సంఘంలో కనబడుతుంది, సహవాసంలో కనబడుతుంది. యాజ్ ఎ కమ్యూనిటీ యు ఫ్లరిష్. ఎప్పుడు? నీ వేర్లు లోతుగా వెళ్ళినప్పుడు. మీరు గనక గమనిస్తే యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగాన్ని ఆయన కంక్లూడ్ చేస్తూ చివరిగా చెప్పినటువంటి మాటలు ఏంటది? బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. సో రైట్ ఫౌండేషన్లో ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రభు చెప్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవితాలు కట్టుకోవాలి అని చెప్తున్న ఆ యొక్క పారబుల్ లూకా సువార్తలో గనక మీరు గమనిస్తే చాలా స్పెసిఫిక్గా లూకా రాశాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ వాడు ఇల్లు కట్టవలనని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిలాగా ఉండును. జాగ్రత్త గమనించండి, ఇసుకలో ఈజీగా లోతుగా తవ్వచ్చా, బండలో ఈజీగా లోతు తవ్వచ్చా? సో ఈడు ఎందుకు ఇసుకలో ఇల్లు కట్టాడు? ఎందుకు ఈడు ఇసుకలో కట్టాడు? ఈడు బద్ధకస్తుడు కనుక, ఈడికి లోతుకి వెళ్ళటం ఇష్టం లేదు కనుక. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఈజీగా అయిపోద్ది అనుకున్నాడు. ఈ రోజున చాలా మందికి అమ్మా ఈజీ క్రిస్టియన్ లైఫ్ చాలు. మనం వచ్చి ఏం చేస్తాడంటే, పాస్టర్ గారు ఇదంతా వద్దండి, దేవుని వాక్యం అంతా చాలా కాంపౌండ్ అండి, చాలా క్రిటికల్ అండి, ఒక 2 సూత్రాలు చెప్పండి. ఏం చెప్పాలి? అందుకే ఇప్పుడు అన్ని పుస్తకాలు అట్లా వస్తున్నాయి, 7 రూల్స్, 5 ప్రిన్సిపల్స్, 4 ఫౌండేషన్స్. అంతా కూడా ఎట్లా కనబడుతుంది? నా మాట మీకు అర్థమవుతుందా? ఈజీగా బ్రేక్ అయిపోయి కాదమ్మా. క్రైస్తవ జీవితము ప్రయాసతో జీవించేది. కాబట్టి నువ్వు బండ గనక నువ్వు లోతుగా వెళ్ళాలి, నువ్వు ప్రయాసపడాల్సిందే. ఈజీ కాదు. బండను ఛేదించుకొని లోపలికి వెళ్ళి ఫౌండేషన్ కట్టము డబ్బుతో కూడుకున్నది, టైంతో కూడుకున్నటువంటిది, ఎఫర్ట్తో కూడుకున్నది. నా మాట మీకు అర్థమవుతుందా? చాలాసార్లు మనకు ఉన్నటువంటి హ్యూమన్ సైకాలజీ ఏంటో తెలుసా? కట్టేటప్పుడు కక్కుర్తి పడతాం, కట్టిన తర్వాత కోట్లు ఖర్చు పెడతాం. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? కట్టేటప్పుడు కక్కుర్తి పడతారు. ఎట్టా కక్కుర్తి పడతాడు? ఒక ఇంజనీర్ పిలిపించి వాడికి 10,000 ఇస్తే వాడు శుభ్రంగా నీ స్టీల్ డిజైన్ చేస్తాడు, మేస్త్రులందరినీ చేస్తాడు. ఈ 10,000 దగ్గర కక్కుర్తిపడి మేస్త్రిని పిలిచి 10 అప్పగిస్తారు. ఏం కట్టమని? ఆ తర్వాత ఉంటుంది స్టోరీ, వాడు 30 తెప్పులు పెడతాడు. నా మాట మీకు అర్థమవుతుందా? సో కక్కుర్తి దేనికి? ఆ 10,000 ఖర్చు పెడితే నీకు ఏం నష్టం అమ్మా? నువ్వు చాలా ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంజనీర్ పిలిపించుకొని 10,000 ఖర్చు పెడితే నువ్వు చాలా ఏం చేస్తావు? సేవ్ చేస్తావు, టైం కానీ మెటీరియల్ కానీ అంతా కూడా. కానీ మనం ఏమనుకోవడం తెలుసా? ఆడికి ఎందుకండి వేస్ట్ డబ్బులు, ఆ మాత్రం మనం కట్టలేమేంటి, ఆ మాత్రం మనం డిజైన్ వేయలేమా లేదు. అందుకే మేస్త్రి ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అవసరమైన దానికంటే ఎక్కువ డిజైన్ వేస్తాడు. ఎందుకంటే వాడికి ఎందుకు డిజైన్ చేయాలో వాడికి తెలియదు. సో వాడు ఏం చేస్తాడు? ఇంజనీర్ అయితే 4 రాడ్లు వేస్తాడు, మేస్త్రి వచ్చి ఏమంటాడు? అమ్మ మీకు తెలియదమ్మా, చాలా గట్టిగా ఉంటుంది, 5 రాడ్లు వేద్దాం అంటాడు. అయిపోయింది, అక్కడే మీకు క్షవరం అయిపోతూ ఉంటుంది. కానీ మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం? ఈ కక్కుర్తి పడతాం 10,000కి. అందుకే నేను అంటాను, మీరు కట్టేటప్పుడు కక్కుర్తి పడతారు, తర్వాత కోట్లు ఖర్చు పెడతారు రెనోవేషన్లో. అది పగలగొట్టాలి, ఇది పగలగొట్టాలి, మళ్ళీ ఇది తీసి అక్కడ పెట్టావు, అది తీసి. ఈ తంతంతా ఎందుకు? నువ్వు ముందే స్టార్టింగ్ కనుక జాగ్రత్తగా స్టార్ట్ చేసింటే ఏమైంది? కాబట్టి బీ కేర్ఫుల్. నా మాట మీకు అర్థమవుతుందా? సో బహుశా వీడికి ఎవడో ఏమంటారు సలహా ఇచ్చాడు, ఏమండి ఆ బండను కొట్టం ఎందుకండి, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి. ఆ లోపలికి వెళ్తే ఏమవుతుందండి? ఆ తవ్వాలంటే చిన్న విషయం కాదండి, చాలా లేబర్ పట్టుద్దండి, చాలా వర్కింగ్ అవర్స్ పట్టుద్దండి,
చాలా ఎఫర్ట్ కావాలండి, జేసీబీలు కావాలండి. ఇవన్నీ ఎందుకండి? ఆ పక్కన చూసారా ల్యాండ్ ఎట్లాగుందో? ఈ ప్రయాసం దక్కల మీరు ఏం చేస్తారు? సేవ్ చేస్తారు. ఏం సేవ్ చేస్తారు? లేబర్ సేవ్ చేస్తారు, మెటీరియల్ సేవ్ చేస్తారు. ఇక్కడ ఇల్లే కొట్టుకుపోయింది. మాట్లాడేంటమ్మా, నువ్వు లేబర్ సేవ్ చేసావు, మెటీరియల్ సేవ్ చేసావు, కానీ ఏం పోయింది? ఇల్లు పోయింది. ఏం నువ్వు సేవ్ చేసింది? అది కరెక్టేనా? నువ్వు ఏం సేవ్ చేద్దాం అనుకున్నావు, ఏమి సేవ్ అయింది? దట్ ఈస్ ఫూలిష్నెస్. బీ కేర్ఫుల్. కానీ ఈ బంధం మీద కట్టిన వాడు ఏం చేశాడు? వాడు ప్రయాస కోర్చాడు, టైం ఖర్చు పెట్టాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు, ఎఫర్ట్ పెట్టాడు, లోతుకెళ్ళాడు, కాబట్టి ఇల్లు మిగిలింది. అవతల వాడు కక్కుర్తి పడ్డాడు, ఇల్లు కొట్టుకుపోయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏది పెద్ద నష్టం అమ్మా? నువ్వు ఎఫర్ట్ పెట్టి నువ్వు లోతుకెళ్ళి మంచి ఫౌండేషన్ వేయటం అనేటువంటిది వేస్ట్ అనుకుంటున్నావా? లేదంటే ఇల్లే కొట్టుకుపోతే అది వేస్ట్ అనుకుంటున్నావా? బుద్ధిహీనత కాదు, జాగ్రత్త. టేక్ టైం, లోతుల్లోకి వెళ్ళండి. అందుకే నన్ను డీపర్ ద స్ట్రెంగ్త్, టాలర్ ద గ్రోత్. పౌలు గారు అద్భుతంగా అంటున్నాడు, మీరు లోతుల్లోకి వెళ్ళండి, పునాది జాగ్రత్త, అక్కడ మీరు కక్కుర్తి పడమాకండి. ఏమవుతుందో తెలుసా? ఇటువంటి బిల్డింగ్లు వస్తాయి. ఏంటిది? చూసారా? లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. ఇప్పటికీ 800 సంవత్సరాలైంది ఈ 8 స్టోరీ బిల్డింగ్ కట్టి. ఎప్పటికి కూడా అది ఎట్లాగుంది? దీని విషయంలో వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఎందుకంటే ఇది 800 సంవత్సరాల ముందంటే అప్పుడున్నటువంటి ఆర్కిటెక్చర్లో వీళ్ళు కింద ఫౌండేషన్ ఎట్లాగుందో చూసుకోకుండా ముందు టకటకటకన పైన స్ట్రక్చర్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల ఇప్పుడు ఏమైపోయింది? కింద ఆ యొక్క ఏమంటారు ఆ సాయిల్ అనేటువంటిది షిఫ్టింగ్ సాయిల్ కనుక ఏమైపోయింది? ఒకసారి బిల్డింగ్ కట్టిన తర్వాత అది వంగిపోయింది. ఇప్పుడు జాగ్రత్త గమనించారా? ఆ బిల్డింగ్లో ఎవడో ఉండలేడు. ఇట్టా వంగిపోయిన బిల్డింగ్ చూడటానికి తప్పితే దేని పనికిరాదు. దేని పనికి వద్దాం? ఇది భలే ఉందండి బిల్డింగ్, భలే వంగిపోయిందండి. లోపల నువ్వు బతకగలవా? లోపల నువ్వు బతకలేవు. లోపల గడుగు పెడతావా? ఆ బిల్డింగ్లో కనీసం మంచం వేసుకొని ఒక్క రాత్రి ప్రశాంతంగా నిద్రపోతావా? దేని చేసుకోవడం అమ్మా బిల్డింగు. చాలామంది జీవితాలు ఎట్టానే ఉన్నాయి, చూడటానికే కనబడుతున్నాయి. లోపల సేఫ్టీ లేదు, లోపల స్ట్రెంగ్త్ లేదు, లోపల స్టెబిలిటీ లేదు. ఏం చేసుకోవడానికి బిల్డింగ్లో? బీ కేర్ఫుల్, దట్ ఈస్ నాట్ హౌ యూ గో. మూడో విషయం కనుక గమనిస్తే పౌలు అంటున్నాడు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు. అంటే దాని అర్థం ఏంటి? మీరు నేర్చుకునేటువంటి దేవుని వాక్యము చేసేటువంటి పని ఏంటంటే మిమ్మల్ని దేవునిలో ఎస్టాబ్లిష్ చేస్తుంది, మిమ్మల్ని స్థిరపరుస్తుంది. సో స్టూడెంట్స్గా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఆ దేవుని వాక్యములో ఎస్టాబ్లిష్ అవ్వటం నేర్చుకోవాలి. తర్వాత ఫైనల్గా ఏమన్నాడు? మీరు విస్తరించుచు. దేవుని వాక్యపు ఆధారం చేసుకున్నటువంటి జీవితాల్లో అమ్మా ఈ 4 కనపడతాయి. ఏంటా 4? ఒకటి, వేర్లు, లోతుగా వెళ్ళినటువంటి వేర్లు కనపడతాయి. రెండోది, ఎత్తుగా ఎదిగినటువంటి బిల్డింగ్ కనబడుతుంది. ఆ తర్వాత వాళ్ళది స్టేబుల్ ఫెయిత్ లైఫ్ వాళ్ళు కలిగి ఉంటారు. 4వది, ఓవర్ఫ్లోయింగ్ లైఫ్ ఉంటుంది. ఏమన్నాడు అక్కడ? కృతజ్ఞతార్థు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. అంటే ఎవరైతే దేవుని వాక్యములో ఎదుగుతూ ఉంటారో, దేవుని వాక్యం యొక్క లోతులోకి వెళ్తారో వాళ్ళ జీవితంలో ఓవర్ఫ్లోయింగ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది. హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించే పరిస్థితి ఉంటుంది. ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా దేవుని స్తుతించే పరిస్థితి మనకుందా? అందుకే నేను అంటాను, క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేటువంటిది 4 డైమెన్షన్స్లో కూడా కనపడుతుంది. ఏంటా 4 డైమెన్షన్స్? లోపలికి వేర్లు ఎట్లాగైతే లోతుగా వెళ్తాయో నీ జీవితంలో
ఆ డీప్ రూటెడ్ ఎక్స్పీరియన్స్ కనబడతాయి. రెండవది పైకి వచ్చేటువంటి ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ కనబడుతుంది. అంత మాత్రమే కాదు, నీ లోపల సత్తు ఉంటది, ఎస్టాబ్లిష్ అవుతావు. నీ లోపల స్ట్రెంగ్త్ ఉంటది. స్ట్రెంగ్త్ దేని బట్టి ఉంటది? దేవుని వాక్యాన్ని బట్టి వచ్చేటువంటి స్ట్రెంగ్త్, నీకు దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసం వల్ల వచ్చేటువంటి స్ట్రెంగ్త్. ఫైనల్ గా అవుట్వర్డ్ గా నీ జీవితంలో ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఉబికి వచ్చేటువంటి కృతజ్ఞతతో కూడిన సంతోషం నీ జీవితాన్ని నిండి ఉంటుంది. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీప్ రూటెడ్ క్రిస్టియన్ లైఫ్. మనం నిజంగా దేవునితో లోతుల్లో జీవించేటువంటి వాళ్ళమైతే ఈ 4 రకాల అనుభవాలు మన జీవితంలో కనపడాలి. మనం నిజంగా దేవునితో నడిచేటువంటి వాళ్ళమైతే ఈ 4 రకాల అనుభవాలు మన జీవితంలో కనపడాలి. ఈ 4 రకాల అనుభవాలు మన జీవితంలో కనపట్లేదంటే దేర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లం విత్ అవర్ వాక్ విత్ క్రైస్ట్. కాబట్టి ఉదయకాల సమయంలో ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం, ఏ విషయాల్లో మనకి కొదువు ఉంది, ఏ విషయాల్లో మనం సరి చేసుకోవాలి, ఈ విషయాలు జాగ్రత్త పడకపోతే మనం క్రైస్తవ జీవితంలో లోతుల్లో వెళ్ళటానికి సాధ్యపడదు. నేనంటాను, దేవునితో నడిచే జీవితంలో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ కనబడతాయి. యు విల్ బి రూటెడ్, యు విల్ బి బిల్ట్ అప్, యు విల్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ యు విల్ బి ఓవర్ఫ్లోయింగ్. ఇది ప్రాస్పరిటీ గాస్పెల్ కాదమ్మా. ఆ మాట మీకు అర్థమవుతుందా? క్రైస్తవ జీవితంలో ఈ 4 ఉంటాయి. కారణం ఏంటంటే నువ్వు విశ్వాసిగా నువ్వు ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ 4 నీ జీవితంలో కనపడాలి. ఈ 4 నీ జీవితంలో కనపట్లేదంటే నీ నడకలో ఏదో లోపం ఉంది, దేవునిలో లోపం లేదు, నీ నడకలో లోపం ఉంది. ఆ నడకను నువ్వు ఎప్పుడైతే సరి చేసుకున్నావో, ఒకవేళ నీ లోతులు వేరుగా వెళ్ళట్లేదా, దేవుని దగ్గర సరి చేసుకో. ఒకవేళ నీ జీవితం బయటికి చక్కగా కట్టబట్టట్లేదా, సహవాసంలో నీ జీవితం కట్టబట్టలేదా, నువ్వు జాగ్రత్తగా సరి చేసుకో. ఒకవేళ నీ జీవితము నీ ఫెయిత్ కనుక ఎస్టాబ్లిష్ కావట్లేదా, సరి చేసుకో. నీ జీవితంలో ఉబికి వచ్చే సంతోషం అనేటువంటి కనబట్టలేదా, దేవుని దగ్గర పరీక్షించుకో. ఈ 4 కూడా డీప్ రూటెడ్ ఫెయిత్ లో కనపడాల్సిన అంశాలు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. మన స్పిరిచువల్ లైఫ్ ఎట్లాగా ఉంది, మన స్పిరిచువల్ గ్రోత్ ఎట్లాగా ఉంది. సర్ఫేస్ క్రిస్టియానిటీ వల్ల లాభం లేదమ్మా. పైన మనం జీవించడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు. ఆ పైన మనకి రెసిస్టెన్స్ ఉంటది, కానీ అంతర్భాగంలోకి వెళ్తే మనకి రెసిలియన్స్ ఉంటది. కనుక దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం, మన అనుభవాలు పరిశీలించుకుందాం. దేవుని వాక్యముతో మనకున్న సంబంధం, దేవునితో మనకున్న సంబంధం. యాకోబు ఏ రకంగా అయితే ఆయన యోసేపు విషయంలో ఆ డిజైర్ కలిగి ఉన్నాడో, లేదంటే ప్రొఫెటిక్ గా చూస్తున్నాడో, అగాధ జలముల యొక్క ఆశీర్వాదం ఉండునుగాక అని ఏ రకంగా అయితే కోరుకుంటున్నాడో, మన జీవితాల్లో అటువంటి బ్లెస్సెడ్నెస్ దేవుడు తీసుకొని రావాలి. ఇట్ ఈస్ పాసిబుల్ ప్రొవైడెడ్ యువర్ ఫెయిత్ ఈస్ డీప్ రూటెడ్. నువ్వు సరైనటువంటి నడక దేవునితో కలిగి ఉంటే, నీ విశ్వాసం నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్తే ఈ 4 నీ జీవితంలో కనపడాలి. ఒకవేళ కొదువుగా ఉంటే ప్రభు దగ్గర సరి చేసుకుందాం, దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకుందాం. ఎక్కడ మన జీవితాల్లో కొదువు ఉంది, ఎక్కడ మన జీవితాల్లో లోటు ఉంది, ఏదో పైన వాడితో మనం సంతృప్తి చెందుతున్నామా, పైన క్రైస్తవ జీవితం జీవించి మనం సంతోషపడుతున్నామా, అసలు దేవునితో లోతైనటువంటి అనుభవాలు మనం కలిగి ఉండటానికి మనం తాపత్రయపడుతున్నామా? సాతానుగాడు ఎక్కడ మనల్ని అటాక్ చేస్తున్నాడు, ఎక్కడ మనలో ఆ యొక్క అనుమానాన్ని పుట్టిస్తున్నాడు? ఎందుకు ఇంత మనం దేవుని వాక్యం వింటున్నా గానీ ఎందుకు పైన జీవించేటువంటి అనుభవాలు మనకు ఎత్తుకుంటున్నాయి? ఎందుకు దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నాం? ప్రభు వాక్య వెలుగులో సరి చేసుకుందాం. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా మా జీవితాలు సరి చేయబట్టానికి ప్రభా నీవిచ్చే సంతోషం, ప్రభా నీవిచ్చేటువంటి స్థిరత్వం, ప్రభా నీవిచ్చేటువంటి ఎదుగుదల, ప్రభా నీవిచ్చేటువంటి ఆ ఫ్లరిష్ అనేటువంటిది
ప్రభా మా జీవితాల్లో కలిగి ఉండటానికి నీ వాక్యానికి లోబడు చుండగా మా జీవితాల్లో అటువంటి ప్రభా ఎదుగుదల మీరు మాకు దయచేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా సమీక్షించకాలను క్షమించండి, మమ్మ శోధలో తెక్క దుష్టుడు తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొక పలకరించే బిళ్ళకు మీరు వెళ్ళొచ్చమ్మా.